తెలుగు ప్రజల జీవితంలో గంగానదికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. మహోజ్వలంగా ప్రవహిస్తున్న గంగానది మన దేశం గర్వింపబడడానికి ప్రబలమైన కారణం అని చెప్పవచ్చు. హిమాలయాల నుండి ప్రవహిస్తూ భరతభూమిని పరమ పవిత్రం కావిస్తూ జీర్ణించుకున్న సజీవ జలరూప గొప్ప సిరి సంపద గంగా ప్రవాహం. భగీరథుని తపః ఫలంగా దివి నుండి భువికి తెంచిన గంగా స్వచ్ఛమైనది మరియు అనేక మూలికలు గల వృక్షాలు గల అరణ్యాలలోంచి ప్రవహించడం వలన గంగనీటికి స్వచ్ఛత చేకూరడమే కాక కలుషహారిణి కూడా. సమస్త జగత్తులకు మాతృస్వరూపిణి గంగమ్మ తల్లి, విద్యాస్వరూపిణి, త్రిశక్తి, కరుణాత్మక ఆనందామృత రూపం గంగమ్మ తల్లి. ముఖ్యంగా 3 లోకాలలోని సర్వతీర్థములు, పుణ్యక్షేత్రములు, అఖిల దేవతాగణములు, సకల శక్తులు, చతుర్విధ పురుషార్థములు అన్నీ గంగానదిలో సూక్ష్మ రూపంలో ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి. భారతీయ ఉపఖండంలో గంగానది కేవలం ఒక భౌగోళిక ప్రవాహం మాత్రమే కాదు, అది సనాతన ధర్మం యొక్క ప్రాణధార, పవిత్రతకు నిలువుటద్దం మరియు మోక్ష మార్గానికి సోపానం. ఇక గంగాహారతి నిర్వహించే పద్ధతి ఒక ఆధ్యాత్మిక అద్భుతం. ఇది దర్శించే వారిని పరవశింపచేస్తుంది. ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ నీటిని, పవిత్రతను అందిస్తున్నది గంగానది. ఈ గంగానది ప్రవాహం మనకు నిరంతరాయంగా ముందుకు సాగాలని, అందరం పవిత్రంగా జీవించాలని మరియు పరోపకార భావనతో కలిసిమెలిసి అందరం ఉండాలని నిరంతరం స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది. త్రిభువన